కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తే ప్రజాస్వామ్యం కూని అవుతుందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానళ్లపై కేసులు పెడతామని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. ఇలా కొనసాగితే జర్నలిస్టుల కోసం తాను స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ప్రశ్నిస్తానని హెచ్చరించారు. మేము 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండాం, 19 నుంచి 24 వరకు. మా 5 ఏళ్ల అధికారంలో ప్రొద్దుటూరులో కానీ ఎక్కడే కానీ ఏ విలేకరిపైన కేసులు లేవు, ఏ విలేకరిపైన అరెస్టులు లేవు, ఏ యూట్యూబర్ ఛానల్ పైన కేసులు లేవు, ఏ యూట్యూబ్ ఛానల్ నడిపే ఆ ప్రతినిధి పైన కక్ష సాధింపు చర్యలు లేవు. ఇదేందయ్యా ఇది? వీళ్ళు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కాలే, పెద్ద పెద్ద విలేకరుల మీద కేసులు పెడతారు, పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళ ప్రతినిధుల మీద కేసులు పెడతారు, ప్రొద్దుటూరులో వచ్చే యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసులా? యూట్యూబర్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపే మీలాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఏంది? ఇది ఎస్పీకి పోయి కంప్లైంట్ ఇచ్చేది ఏంది? ఆ పిల్లోని పేరు ఏం పేరు? మన పొద్దుటూరు సురేష్, ఎంటీవీ, అది యూట్యూబ్ ఎస్టీవీ, గంజి సురేష్ ఎస్టీవీ. ఏంది ఆ పిల్లోడు చేసిన నేరం? శివచంద్రారెడ్డికి సంబంధించి ఒక దళిత మహిళ అంబేద్కర్ విగ్రహం దగ్గర నాకు శివచంద్రారెడ్డి అన్యాయం చేసినాడు, నా భూమి విషయంలో నాకు న్యాయం జరగకపోతే ఇక్కడ సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఆమె బహిరంగంగా ప్రకటన చేసింది. బహిరంగంగా చేసిన ప్రకటనను వార్తగా చూపించరా? పత్రికల్లో రాయరా? మీడియా ఛానళ్ళలో ప్రసారం కాదా? మరి దానికి ఎందుకు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ పోలీసు వాళ్ళు చెప్తే తాలూకా సిఐ వాళ్ళని రమ్మని, ఆ గంజి సురేష్ను రమ్మని వాళ్ళ మీద కేసు పెడతామని, లేకుంటే డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి, మీ మీద కంప్లైంట్ ఇచ్చి, వరదరాజిరెడ్డి కంప్లైంట్ ఇచ్చి, ప్రజాస్వామ్యములో పత్రికల పైన, పత్రికల్లో వార్తలు రాసే జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు ఆరోపించడం, వాళ్ళను భయపెట్టడం, జైలుకు పంపించే కార్యక్రమం చేయడం, కేసులు నమోదు చేసే కార్యక్రమం చేస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యము నిట్ట నిలువున కూని అయిందని, నట్టి నడిబజార్లో మానభంగం జరిగిందనే. ఏ రోజైతే పాత్రికేయులకు స్వేచ్ఛ ఉండదో, ఏ రోజైతే పాత్రికేయులకు కూడా ఈ బెదిరింపులు, కక్షాదింపు చర్యలు ప్రారంభమవుతాయో ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం 100కు 100% మానభంగానికి గురైందని అర్థం. మానుకోవాలా. నేను పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పాత్రికేయ మిత్రులపైన కానీ యూట్యూబర్ ఛానల్స్ పైన కానీ తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, పోలీస్ స్టేషన్లు పిలిపించే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ నాయకులను సంతృప్తిపరిచే దానికోసం మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం చేసిన వాళ్ళు అవుతారు. ఈ తప్పుడు వాదనను తీసుకుపోయే తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. భవిష్యత్ కాలంలో మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ప్రొద్దుటూరులో అయితే పాత్రికేయ మిత్రుల పక్షాన గట్టిగా నిలబడతా. తప్పుడు కేసులు పెట్టినా, వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేసినా పోలీస్ స్టేషన్లకు కూడా మేము వస్తాం.